హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు చూపించబోయే రెసిపీ బ్రెడ్ మంచూరియన్. బ్రెడ్ మంచూరియన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం బ్రెడ్ స్లైసెస్ ఒక 6 తీసుకోవాలి. వీటి సైడ్స్ బాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని చిన్న స్లైసెస్గా ఇలా కట్ చేసుకోవాలి. అలానే మిగతా వాటిని కూడా అన్నిటినీ కట్ చేసుకుందాం. తర్వాత ఒక బౌల్లో 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 4 టేబుల్ స్పూన్స్ మైదా, సాల్ట్ రుచికి తగినంత, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్. తర్వాత ఈ బ్యాటర్ని కొంచెం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ లమ్స్ అనేవి లేకుండా కలుపుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఆయిల్ హీట్ చేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని బ్యాటర్లో డిప్ చేసుకొని ఇలా ఆయిల్లో వదులుకోవాలి. మీడియం ఫ్లేమ్లో నిదానంగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 4 గార్లిక్ని చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 గ్రీన్ చిల్లీస్ని సన్న స్లైసెస్గా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. దీనిలో 1/2 సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మిగతా ఆనియన్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా చేసుకొని వేసుకోవడం వల్ల తినేటప్పుడు మనకి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. 1/2 కప్ క్యాప్సికమ్. వీటన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్స్ టమాటా సాస్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకో చిన్న బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని వాటర్ని పోస్తూ ఈ బ్యాటర్ని ఇలా తయారు చేసుకోవాలి. బ్యాటర్ థిక్నెస్ అనేది ఇలా ఉండాలి. దీన్ని ఇంతాక ప్రిపేర్ చేసుకున్నటువంటి మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ ఈ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. తర్వాత దీన్ని స్ప్రింగ్ ఆనియన్స్తో ఇలా గార్నిష్ చేసుకోవాలి. అంతే, బ్రెడ్ మంచూరియన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.